హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే డే 6 ఆఫ్ 2 మీల్స్ అనమాట. 20/4లో 2 మీల్స్లో డే 6 సక్సెస్ఫుల్గా 6th డేకి వచ్చేసాము. సో ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి నేనైతే వెయిట్ మీతో షేర్ చేయలేను. బట్ ఈ రోజంతా నేను ఏం తింటాను, ఎలా ఉంటాను, క్యాలరీస్ ఎన్ని అనేది అయితే మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. పక్కన డిస్టర్బెన్సెస్ని అవాయిడ్ చేయండి. ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్సెస్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చలో. ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు చాలా న్యాచురల్గా కనిపిద్దాం అనుకున్నాను అనమాట. జస్ట్ స్నానం చేసి వచ్చి స్టిక్కర్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అంతే. సో ఈ రోజు అయితే హెయిర్ కూడా టై చేసుకోలేదు, జస్ట్ చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాను వితౌట్ ఎనీథింగ్. చూడండి, నేను ఒరిజినల్గా అయితే ఇట్లా ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం షేర్ చేయాలి ఏంటంటే, నిన్న నైట్ అంతా కూడా మేల్కొని ఉన్నాము. చూపిస్తాను ఏం చేశాము నైట్ అంతా మేల్కొని అని చెప్పేసి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను ఇవాళ. చాలామంది రెగ్యులర్గా చేసుకుంటారు, బట్ నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం చేశాను అనమాట నైట్ మేల్కొని ఇట్లాగా. సో అదంతా అయితే మీకు ఫర్దర్గా వీడియో ఎండ్ వరకు చూస్తే ఏం చేశాను అనేది అయితే తెలిసిపోతుంది. మరి ఇప్పుడైతే మీల్ టైం అయిపోయింది. సో మీల్లో ఈరోజు ఫస్ట్ మీల్లో నేను ఏం తీసుకుంటున్నాను అనేది, దానిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసేసేయాలి. చలో, వీడియో అంతా చూసేసేయండి ఎండ్ వరకు మిస్ చేయకుండా. డే 6 ఆఫ్ 20/4లో నేను తీసుకుంటున్న ఫస్ట్ మీల్ అయితే ఇదండి. ఒక 3/4 కప్ ఆఫ్ బ్రౌన్ రైస్, ఆల్మోస్ట్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను, ఒక్క పట్టు బియ్యం అనమాట అది. సో బ్రౌన్ రైస్ ఒక 3/4 కప్ తీసుకున్నాను. అలాగే ఎగ్ బుర్జీ, కోడిగుడ్డు పొరుట అనమాట, ఎగ్ బుర్జీ తీసుకున్నాను ఒక 1/4 టు కొంచెం ఎక్కువ, 1/4 కంటే కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట కటోరీకి. అలాగే చింత చిగురు చట్నీ అనమాట ఇది. సో ఓవరాల్గా నేను తీసుకుంటున్న మీల్ అయితే అది. దీంతో పాటుగా ఒక యాపిల్ అయితే తీసుకున్నాను, ఫినిష్ చేసేసాను యాక్చువల్లీ, చూపించడం మర్చిపోయాను. అండ్ దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయనేసి నెక్స్ట్ స్క్రీన్ షాట్లో అయితే మీరు చూసేసేయచ్చు. ఇప్పుడైతే టైం ఈవినింగ్ 6 అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ మీల్ టైం అవుతుంది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే నేను వాటర్ వచ్చేసి అరౌండ్ 2.5 లీటర్స్ తీసుకొని ఉంటాను. అంతకుమించి గ్రీన్ టీ ఆర్ సోడా అయితే ఏమీ తీసుకోలేదు, జస్ట్ వాటర్తో ఉన్నాను అనమాట. సో ఫస్ట్ మీల్లో క్యాలరీస్ అండ్ అంత మీరు చూసేసారు కదా ఏం తీసుకున్నానని. ఇప్పుడైతే సెకండ్ మీల్ నేను ఏం తీసుకుంటాను, దానిలో క్యాలరీస్ ఏంటి, అండ్ ఓవరాల్ ఈరోజు నేను తీసుకున్న క్యాలరీస్ అండ్ ఇన్సైట్స్ అయితే మీరు ఇక్కడ చూసేసేయచ్చు. వీడియో అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా, ఐఎమ్ సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, బట్ యూ హ్యావ్ టు బేర్ విత్ మీ టుడే. అంతే, నేను కామ్ చేయలేని ఎన్వైర్న్మెంట్ అనమాట ఇది. సో అందుకని యూ హ్యావ్ టు బేర్ విత్ మీ, ఐఎమ్ సారీ ఫర్ దట్. సో మరి ఇప్పుడైతే వెళ్ళిపోయి నా సెకండ్ మీల్ ఏంటి అండ్ దానిలో క్యాలరీస్ అండ్ ఇన్సైట్స్ అంతా ఇక్కడైతే మీరు చూసేసేయండి. సో డే 6 20/4 2 మీల్స్లో నేను తీసుకుంటున్న సెకండ్ మీల్ అయితే ఇదండి. 2 దోశ తీసుకున్నాను, 2 ప్లెయిన్ దోశ అండ్ కొంచెం కారపూస. ఆ దోశ వచ్చేసి కొంచెం నల్ల కారపొడితో తింటా అనమాట. కారపూస అనేది జంకే, బట్ స్టిల్ చేసుకున్నాం కదా కష్టపడి, సో తినాలనిపిస్తుంది కదా, అందుకని తీసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా సెకండ్ మీల్ అయితే ఇది. దీనిలో క్యాలరీస్ అండ్ ఓవరాల్ ఈరోజు క్యాలరీస్ అండ్ ఇన్సైట్స్ అయితే నెక్స్ట్ స్క్రీన్ షాట్స్లో మీరు చూసేసేయచ్చు. నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఒకటి ఉంది. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసింది అని ఈరోజు వీడియోలో చూపిస్తాను కదా, నైట్ అంతా ఏం చేశానని. సో ఆ ఇమేజెస్ అండ్ వీడియో అయితే ఇక్కడ షేర్ చేసేస్తాను, చూసేసేయండి. సో చూసారు కదా, ఓవరాల్గా డే 6 ఇన్ 2 మీల్స్ 20/4 అయితే ఇలా గడిచిపోయింది. సో మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకైతే ఇలాగే వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్.